₹1,00,000 ప్రాపర్టీకి 10 కోట్లు అవుతుందని మీరు ఒక బాండ్ ఇవ్వండి. అంటే 10 కోట్ల కన్నా ఎక్కువైతే మీకే, 10 కోట్ల కన్నా తక్కువైతే ప్రభుత్వం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పిన స్పెక్యులేటివ్ వ్యాపారానికి ఆయనకే నమ్మకం ఉంటే సింపుల్ రాష్ట్ర శాసనసభలో ఒక చట్టం చేసి లేదా ఒక గవర్నమెంట్ బాండ్ విడుదల చేసి ₹1,00,000 ప్రాపర్టీ వాల్యూ ఉన్న ల్యాండ్కు ప్రభుత్వమే 10 కోట్లు ఇస్తుంది అని చెప్పండి. అసలు రైతులు వద్దన్నా ముందుకొచ్చి ఇస్తారు కదా, ఇక ప్రాబ్లం ఏంటి? సో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ ఓన్ స్టేట్మెంట్, వేరే వాళ్ళు అవసరం లేదు. 1,00,000 కోట్లు హైదరాబాద్ అయిన మాట నిజం. చంద్రబాబు నాయుడు చెప్పి లెక్క కరెక్ట్. ఎందుకంటే నేను 88లో ఉస్మాన్ సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను. మేము 93లో మా దగ్గర కొండాపూర్లో హౌసింగ్ సొసైటీ చేశారు, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ. అసలు ప్లాట్లు సగం అమ్ముడు పోలే. అసలు బ్యాంకు లోన్ ఇప్పించారు. ఎంబడిపడి సొసైటీ నాయకత్వం కొనండి ఎంబడిపడ్డారు. అప్పుడు ఎంత రేటు? 23,000. ఇవాళ 6 కోట్లు. నిజం, చంద్రబాబు నాయుడు చెప్పి 100కి 100 నిజం. అంటే 23,000 ప్లాట్ కాస్త 300 గజాల ప్లాట్ ₹60 గజం అండి. ఆ రోజు 1993 నాకు ఇప్పటికి గుర్తు. సో నా కొడుకు పుట్టిన ఏజు నా 93. అప్పుడు కోఆపరేటివ్ సొసైటీ కొండాపూర్లో ప్రొఫెసర్స్ ఎంక్లేవ్ అని ఇప్పటికీ ఉంది. వాళ్ళు ఒక వెంచర్ చేశారు, మా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ, గెజిటెడ్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ. ఆ వెంచర్లో ల్యాండ్ కొనటోడు లేక ఎంబడిపడ్డారు, లిటరల్లీ ఎంబడిపడ్డారు. అందరూ సగం ప్లాట్లు అమ్ముడు పోయినాయి. బలవంతాన అంతగట్టారు కొంతమందికి. అయితే ₹60 గజం, ఇలా ₹2,00,000 గజం ఇవాళ మార్కెట్ వాల్యూ. అంటే చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్ట్ కదా, ₹60 2,00,000 అయింది అంటే ₹1,00,000 కరెక్ట్గా లెక్క తెలియదు. అంతే, దాదాపు ₹1,00,000 ఎక్కడ 170 కోట్లు అయింది. పర్ఫెక్ట్లీ కరెక్ట్ చంద్రబాబు నాయుడు చెప్పింది. కానీ ఈ గ్యారెంటీ ఎవరు ఇవ్వగలుగుతారు? ఈ గ్యారెంటీ చంద్రబాబు నాయుడు ఇస్తానంటే నాకు అభ్యంతరం లేదు. 170 కోట్లు అవసరం లేదండి. ₹1,00,000 100 రేట్లు పెరుగుతుంది 30 ఏళ్ళలో. నీ ₹1,00,00,000 ఎక్కువ అవసరం లేదు. ₹1,00,000 మీరు భూమి 1 crore అవుతుంది ఇవ్వండి. 10 కోట్లు ఇస్తాను, 1000 రేట్లు పెరుగుతాయని చెప్పండి. మీరు ఒక 30 years పీరియడ్లో 2025 కదా, మీకు నమ్మకం ఉంది కదా అవుతుందని. 2055లో ఇది 10 కోట్లు ఇస్తాం, మేము ఇస్తాం. ప్రభుత్వ బాండ్, గవర్నమెంట్ బాండ్కి అయితే నమ్మకం ఉంటుంది కదా, ఇవ్వండి గవర్నమెంట్ బాండ్, అయిపోతుంది కదా. లేదు, ఇంకో మార్గం చెప్తాను. ఇంకోటి కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, ఎవరు ప్లాట్లు అమ్ముకోకండి, బాగా పెరుగుతుంది. ₹1,00,000 170 కోట్లది. నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ లాంచ్ చేయండి, ఒక దానికో ఫండ్ కేటాయించండి, లేదా బ్యాంకుల నుంచి రుణం ఇప్పియండి. ఏం చేయండి అంటే, మీరు అమ్ముకోకండి అంటే సాధ్యం కాదు. ఇప్పుడు ఎకరం భూమి ఉన్న అతనికి ఒక చిన్న ప్లాట్ వస్తుంది, బిడ్డ పెళ్ళి ఉంటుంది, కొడుకు పెళ్ళి ఉంటుంది, పిల్లలు చదువు ఉంటుంది, కొడుకో బిడ్డ చదువు ఉంటుంది. అమ్ముకోకుండా ఎక్కడ పోతారండి? చంద్రబాబు నాయుడు చెప్పింది చాలా మంచి ఆలోచన, అమ్ముకోకండి నష్టపోతారు, తర్వాత పెరుగుతుంది అంటున్నాడు. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఏం చేయండి అంటే, ఇవాళ ఒక ప్లాట్ ఉంది, ఒక 50 లక్షలు వచ్చే ప్లాట్ ఉంది, తాను అమ్ముకుంటున్నాడు, ఎందుకు అవసరం ఉంది. మీరు చెప్తున్నారు కదా, ఈ 50 లక్షలు కాస్త ఎంత అవుతుంది? 170 కోట్లు ఇంటూ 50, 1,50,000 కోట్లు కదా. పోనీ 100 కోట్లు అనుకుందాం, 100 కోట్లు అయితే కదా 1,00,000, 50 లక్షలు వచ్చేది ఎంత అవుతుంది? 5,000 కోట్లు అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక కంపెనీ ఒక ఫ్లోట్ చేసి మీరు అందులో ఏం చేయండి అంటే, ఈ 50 లక్షల రూపాయల విలువైన ప్లాట్ అమ్ముకునే రైతుకు చెప్పండి, మీరు అమ్ముకోకండి, గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేయండి, ఈ ల్యాండ్ బ్యాంకులో ఈ 50 లక్షలు మీరు ఇచ్చేయండి. ఈ బ్యాంకుల దారినో ప్రభుత్వం దారినో ఒక ఫండ్ ఏర్పాటు చేసి 30 years తర్వాత అది 5,000 కోట్లు అవుతాయి కదా. ఈ 50 లక్షలకు ఎంత పర్సెంటేజ్ అయినా వడ్డీ వేసి తీసేసుకొని మీతో ఇచ్చేయండి. రైతు ఎంత అద్భుతంగా డెవలప్ అవుతారు, ల్యాండ్ పూలింగ్ వెంటనే అయిపోతుంది. అమరావతి రైతుల తరఫున నా రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి, మీ నమ్మకం ఉంది కదా, ₹1,00,000 ఎకరం ఉన్నది 170 కోట్లు అవుతుంది. 170 పరక్క 100 కోట్లు అయితే అనుకుందాం. సింపుల్, ₹1,00,000 100 కోట్లు అంటే ఎంత? 10,000 రేట్లు, 5,000 రేట్లు కూడా కాదు. పోనీ 50 కోట్లు అయిదాం అనుకుందాం, 5,000 5,000 టైమ్స్ అవుతాయి కదా. నేను ఏమంటున్నా, 50 లక్షలు తీసుకోండి, 100 కోట్లు అవుతుంది అనుకుందాం, అంటే 5,000 కోట్లు వస్తుంది కదా. 5,000 కోట్లు ప్రభుత్వానికి వస్తుంది. మీరు ఇప్పుడు 50 లక్షలు ఇవ్వండి, 30 ఏళ్ళ తర్వాత తీసుకోండి. మళ్ళీ 50 లక్షలకు మీరు కావాలంటే 2 కోట్లు 5 కోట్లు తీసుకోండి, మిగతా 4,990 కోట్లు ఇచ్చేయండి రైతులకు. రైతులు ల్యాండ్ పూలింగ్కు ఎగబడస్తారు. చేయండి, అంటే మీ క్యాలిక్యులేషన్ మీద మీకు నమ్మకం ఉంటే, నా పాయింట్ అది. అదర్వైజ్ ఇది స్పెక్యులేషన్ అని చెప్పండి. స్పెక్యులేషన్కు ముఖ్యమంత్రులు పాల్పడడం మంచిది కాదు.
అది చాలా రాంగ్ నోటీస్కి వస్తుంది. రేపు చంద్రబాబు నాయుడు మాట మీద విశ్వాసంతో ఉంచుకున్నారనుకోండి, అలాగే రేపు ₹1,00,000 వాల్యూ ఉన్న ప్లాట్ ఎకరం గజము రేపు 150 కోట్లు కాకపోతే ఎవరిస్తారండి దానికి బాధ్యత? సో లెట్ us నాట్ ఇంటెలిజెంట్ స్పెక్యులేషన్. పెరుగుతుంది పెరగదు అనేది అనేక ఫ్యాక్టర్స్ ఉంటుంది. కొండాపూర్లో పెరుగుతుందని మాకు తెలిసి ఉంటే నేను 10 ప్లాట్లు తీసుకున్నామండి ఆ రోజు. కష్టపడి తల తాకట్టు పెట్టాను 10 ప్లాట్లు తీసుకున్నట్టు. కానీ అలా మనకు తెలుసు అవుతుందని గ్యారెంటీ ఏమున్నది? ఇప్పుడు కూడా అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు కూడా నీకు ₹1,00,00,000 ఎక్కడ తీసుకుంటే 100 కోట్లు అవుతుందంటే తల తాకట్టు పెట్టానే తీసుకుంటాం. కానీ తెలియదు కదా అవుతుందని. కొన్ని కావచ్చు, కొన్ని కాకపోవచ్చు, ఎవరూ ఇస్తారండి. అందువల్ల అమరావతికి గ్రౌండింగ్ చేయండి. తీసుకున్న 33,000 ఎకరాల్లో అద్భుతమైన ప్రగతి చూపెట్టండి. అప్పుడు వద్దన్నా ల్యాండ్ పూలింగ్కి ముందుకు వస్తారు రైతులు. కానీ ఈ మొదటి పార్ట్లోనే ఇంకా సమస్యలు అలాగే ఉండి, ఇంకా సమస్యల పరిష్కారానికి రైతులు ముఖ్యమంత్రితో సమావేశాలు కావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం రంగుల కలగనే వారి ప్లాట్లు మిగిలిపోయి ఇంకా మీరు సెకండ్ ఫేజ్లో ల్యాండ్ ఇవ్వమంటే ఎట్లా ఇస్తారు చెప్పండి?